ఏం పేరు? మధుప్రియ కదా, మా మధుప్రియ. నువ్వే అసలు ఏం మాత్రం అర్థమవుతుంది నీకు? నువ్వు నా చెల్లెని భావంతో చెప్తున్నా. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది? పెళ్ళికి ముందేమో తల్లిదండ్రుల మీద కేసు, పెళ్ళి గట్టిగా 5 నెలలు అవుతుంది అనుకుంటా, మేబీ అంతే కదా. 5 months అట్లా, 5 months కూడా కాపురం చేయకుండానే భర్త మీద కేసు. అసలు మనం కొనే షర్ట్ కానీ డ్రెస్సులు కానీ ఒకటికి 100 సార్లు నచ్చుతుందా నచ్చదా అని అనుకొని ఆలోచించి షాపింగ్ చేస్తాం. అలాంటిది నువ్వు ఈ భర్త విషయంలో రాంగ్ వేసావో రైట్ వేసావో అది నీకు తెలియాలి. మళ్ళీ ఇలా రోడ్డు ఎక్కి ఇలా పబ్లిక్ రోడ్డు ఎక్కి ఇలా చేయడం ఏమన్నా అసలు ఉందా? అసలు మెయిన్ కారణం అది కాదు. మొన్న మీరు అన్నారు చూసారా, భర్తని నా కొడుకు అది ఇదని. వాడు నాకున్నే కాదు, అతను నాకున్నే కాదు, లోకంలో నుండి ఈ దేశంలో నుండి నా కొడుకు మొత్తానికి బుద్ధి రావాలి. ఏంది అసలు? అక్కడే తెలిసిపోతుంది నీ సంస్కారం ఏంది, నువ్వేంటి. అసలు దాన్ని ఏమంటారు, నువ్వు సెలబ్రిటీ అని చెప్పేసి అనుకుంటున్నావు. సెలబ్రిటీ కన్నా నువ్వు ముందు ఫస్ట్ ఒక ఆడపిల్లని గుర్తుపెట్టుకో. ఓకే, మన దేశాన్ని భరతమాత కంపేర్ చేశారు. భరతమాత అన్నారు కానీ భరత తండ్రి అన్నారు. ఓకే, ఎందుకని అంటే స్త్రీమూర్తి అంత ఓర్పు గలది అని ఉద్దేశంతో కంపేర్ చేశాడు. బహుశా కంపేర్ చేసేటప్పుడు నువ్వు గుర్తుంటే ఇవి చేసేవాళ్ళు కాదేమో, అంతే కదా. కానీ నువ్వు అప్పుడప్పుడు పాడబడేది చూసావా, ఆడపిల్లనమ్మ సాంగ్ ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు విన్నానరా బాబు అనిపిస్తుంది. అలా ఉన్నాయి నువ్వు చేసే మొత్తం. మగవాళ్ళు అర్థం చూసావు, అర్థం మిర్రర్, ఆ అర్థం నాకు నువ్వు ఎలా చూస్తే అలా కనబడతారు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఇప్పుడు పెళ్ళికి ముందు అందరూ సిగరెట్ తాగుతారు, ముందు తాగుతారు, అన్నీ చేస్తారు. కానీ పెళ్ళిన తర్వాత 100లో 90% మానేస్తారు. ఎందుకు? అది వాళ్ళు వాళ్ళ భార్యకి వాళ్ళ భార్య అంటే అన్ని అందరినీ వదిలేసి తన కోసం వచ్చింది, తనే లోకం అనుకొని వచ్చింది అనుకొని మనం అర్థం చేసుకున్నాడు మానేస్తాడు. అంతేగాని నువ్వు ఇట్లా రోడ్ల మీద పడి ఏదో పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఏమన్నా బాగుందా? పబ్లిసిటీ కోసం కావాలి అంటే నలుగురికి హెల్ప్ చేయ, పేదోళ్ళకి ఎవరికన్నా. వాళ్ళు నిన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఈ రకంగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యారనుకో నిన్ను, అందుకే ఆడపిల్లల కన్నా భయం వేస్తుంది చాలామందికి, ఎలా నీలా తయారవుతారేమో. మొత్తం మహిళా సంఘాలు మొన్న బాలకృష్ణ అంటే ఏదో ఫ్యాన్ కానీ కాదు, ఏదో వాళ్ళకి పోటీ హీరోయిన్ని ముద్దు బిడ్డలు కనిపిస్తుంది అది ఇది అన్నందుకు మహిళా సంఘం రచ్చ చేసినాయి. ఇప్పుడు ఎక్కడ వీళ్ళు మరి మహిళా సంఘాలు ఇలా మాట్లాడడం ఏమన్నా సంస్కారమేనా? నా కొడుకులు ఇది అని
మనం లేపాలంగా పురుష సంఘాలని. కానీ మనకు కొంచెం బుద్ధి ఉంది, ఇంగిత ఇంగిత జ్ఞానం ఉంటుంది చూసావా, అది ఉంది మనకి. సో వదిలేద్దాం, ఎవరు పాపం వాళ్ళే పోతారు. మీడియాకి చెప్పేది ఏంటంటే, మీడియా ఒక మాట చెప్తుంది, రిక్వెస్టే, దయచేసి మీరు ఇలాంటివి కొంచెం వేయకండి సార్. ఎక్కడ ఇంట్లో వాళ్ళు చూసి మళ్ళీ ఆ పిల్లలు అలా తయారైతే మళ్ళీ ఎట్లాగా. మొన్న వాడు ఆ టీవీ ఇట్లా వస్తుందని చెప్పేసి టీవీ పగలగొట్టాడు. ఇదే ఏమదే మొదటి అదే. ఎందుకు పగలగొట్టాడు అంటే, నేను ఫస్ట్లో ఇలా చేశాను, ఇలా గౌరవించాను, ఇప్పుడు ఇలా చేస్తాను అనుకోలేదు చీ అని చెప్పేసి పగలగొట్టాడు. 30,000 సార్ టీవీ. అదమ్మా మధుప్రియ, అది కాదు, నేను మొన్న 4 days బ్యాక్ నా కొడుకు అది ఇది అంటే, ఇప్పుడు మళ్ళీ వాడితో కాపం చేయడం కాదు. అసలు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫస్ట్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అవ్వు అమ్మా, నువ్వు ఎక్కడ మంచి సైకాలజిస్ట్ చూసుకో. లేకపోతే నేను దేనికి రియాక్ట్ అయ్యానంటే, నీ కాపురం నీ ఇష్టం, అది నీ ఒపీనియన్, నాది లేదు. లోకం మొత్తం అక్కడ మొత్తం నా కొడుకులు గిడుకులు అన్న చూసావా, దానికి రియాక్ట్ అయ్యాం అంతే.